I would like to discussing about topology of wireless LAN and explain its frame format. IEEE standard 802.11 ఓకేనండి. అంటే వైర్లెస్ ల్యాన్ గురించి మనం ముందు టాపిక్ వరకు కూడా ఈథర్నెట్ ల్యాన్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. అంటే యూజింగ్ వైర్లు యూజ్ చేసి కేబుల్స్ యూజ్ చేసి ల్యాన్ కనెక్టివిటీ అనేది డిస్కస్ చేసుకున్నాము. బట్ టుడే డిస్కసింగ్ వైర్లెస్ ల్యాన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఫస్ట్ దాని యొక్క డెఫినేషన్ చూద్దాము. వైర్లెస్ కమ్యూనికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోతింగ్ టెక్నాలజీ. అంటే వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది ప్రజెంట్ యూజ్ చేస్తున్న ఫాస్టెస్ట్ గ్రోతింగ్ టెక్నాలజీ. అంటే ఎక్కువగా రన్ అవుతున్న టెక్నాలజీ వైర్లెస్ కమ్యూనికేషన్. అంటే వైఫై అంటే నెట్వర్కింగ్ అనేది ఐడి పాస్వర్డ్ని బేస్ చేసుకుని వైఫై అనేది వైర్లెస్ ల్యాన్ కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోనే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఈ టెక్నాలజీని. ద డిమాండ్ ఫర్ కనెక్టింగ్ డివైస్ వితౌట్ యూజ్ కేబుల్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎవ్రీవేర్ వైర్లెస్ ల్యాన్స్. అంటే ముందు వరకు కూడా కేబుల్ యూజ్ చేసి ల్యాన్ కనెక్టివిటీ అనేది ఇచ్చి దాని ద్వారా నెట్వర్క్ అనేది మనం యూజ్ చేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ జస్ట్ వైఫై అండ్ వైఫైకి పాస్వర్డ్ యూజర్ నేమ్ అనేది మనం టైప్ చేయగానే దాన్ని మనకి నెట్వర్కింగ్ అనేది కనెక్టివిటీ అయ్యి ఏ డివైస్ అయినా సరే ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేస్తున్నాం. అంటే వితౌట్ యూజింగ్ కేబుల్స్ యూజ్ చేసి వైర్లెస్ ల్యాన్ కనెక్టివిటీ అనేది ఇస్తున్నారు. అది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అంటే కాలేజ్ క్యాంపసెస్, ఆఫీస్ బిల్డింగ్స్ అండ్ మెనీ పబ్లిక్ ఏరియాస్. అంటే రైల్వే స్టేషన్స్లో కావచ్చు, బస్ స్టేషన్స్లో కావచ్చు మనకి వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీ వైఫై అనేది జస్ట్ అది దాని యొక్క ఐడికి కనెక్టివిటీ అనేది ఇస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ఓకేనండి. సో దిస్ ఈజ్ ద వైర్లెస్ ల్యాన్ డెఫినేషన్. నెక్స్ట్ IEEE 802.9 వైర్లెస్ సమ్టైమ్స్ ఈజ్ కాల్డ్ వైర్లెస్ ఈథర్నెట్ అండ్ బ్లూటూత్. అంటే ఇది IEEE స్టాండర్డ్ 8011 అనే స్టాండర్డ్ని బేస్ చేసుకుని వైర్లెస్ ల్యాన్ అనేది డెవలప్ చేశారు. దీన్ని వైర్లెస్ ఈథర్నెట్ అని కూడా కాల్ చేస్తారు. అంటే ఈథర్నెట్ ల్యాన్స్ అన్నాం చూడండి, ఇక్కడ వైర్లెస్ ఈథర్నెట్ అండ్ బ్లూటూత్ కూడా మీకు ఆల్రెడీ ప్రతి డివైస్లో కూడా ప్రతి మొబైల్లోనే కూడా బ్లూటూత్ అనే ఆప్షన్ మీకు ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని ఫైల్స్ కావచ్చు ఏదైనా సరే షేర్ చేసుకోవడానికి మనం బ్లూటూత్ అనేది యూజ్ చేసుకుంటున్నాము. అది కూడా సేమ్ వైర్లెస్ ల్యాన్. జస్ట్ దానికి ఒక డివైస్ యొక్క నేమ్ ఉంటుంది. ఆ నేమ్ని బేస్ చేసుకుని దానికి ఒక ఐడి అండ్ ఒక పిన్ అనేది ఉంటుంది. పిన్ని కనెక్ట్ చేసుకుంటే బ్లూటూత్ అనేది కూడా కనెక్టివిటీ ఇచ్చి ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ ఫర్ స్మాల్ వైర్లెస్ ల్యాన్స్ ఆల్దో బోత్ ప్రోటోకాల్ నీడ్ సర్వర్ లేయర్స్ టు ఆపరేట్. అంటే ఈ వైర్లెస్ ల్యాన్స్ అనేవి కూడా ఒక ప్రోటోకాల్ని బేస్ చేసుకొని వర్క్ అవుతాయి. ద ఫిజికల్ అండ్ డేటా లింక్ లేయర్ ఈజ్ యూజ్డ్ టు మోస్ట్లీ. అంటే ఈ వైర్లెస్ ల్యాన్ కనెక్టివిటీ అనేది ఎక్కువగా ఫిజికల్ అండ్ డేటా లింక్ లేయర్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి. IEEE has defined specification వైర్లెస్ ల్యాన్ ఈజ్ కాల్డ్ IEEE 80.11 కింద కాల్ చేస్తున్నాం. ఓకేనండి. అంటే వైర్లెస్ ల్యాన్ని IEEE స్టాండర్డ్ ఫర్ 802.11 అని కూడా ఇక్కడ కాల్ చేస్తాము. సో దాని యొక్క ఆర్కిటెక్చర్స్ ఇట్స్ IEEE స్టాండర్డ్ 802.11 స్టాండర్డ్ డిఫైన్ 2 kinds ఆఫ్ సర్వర్స్. అంటే దాన్ని బేస్ చేసుకుని వైర్లెస్ ల్యాన్ అనేది 2 సర్వర్స్ కింద డిఫైన్ చేయబడుతుంది. ఒకటి వచ్చేసి BSS, సెకండ్ వన్ వచ్చేసి CSS. బేసిక్ సర్వీస్ సెట్, సెకండ్ వన్ ఎక్స్టెండ్ సర్వీస్ సెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to discussing about basic service set. IEEE standard 802.11 define basic service set is called as BSS. The building blocks of wireless LAN. అంటే బ్లాక్ ఆఫ్ వైర్లెస్ ల్యాన్ గురించి ఇక్కడ BSS అనేది మనం
యూజ్ చేసుకుంటున్నాం. బేసిక్ సర్వీస్ సెట్ మేడప్ ఆఫ్ స్టాండర్డ్ ఆర్ మొబైల్ వైర్లెస్ స్టేషన్ అండ్ ఆప్టికల్ సెంటర్ బేస్ స్టేషన్. ఇది ఒక మొబైల్ వైర్లెస్ సర్వీస్ స్టేషన్ అండ్ ఆప్షనల్ సెంట్రల్ బేస్ స్టేషన్. అండ్ ఇది ఒక మొబైల్ వైర్లెస్ సర్వీస్ స్టేషన్ కింద వర్క్ అనేది అవుతుంది. ఈజ్ నోన్ యాజ్ యాక్సెస్ పాయింట్. ఇందులోని ఒక యాక్సెస్ పాయింట్ అనే ఒక యాంటీనాను బేస్ చేసుకుని సిగ్నల్స్ అనేవి ప్రొవైడ్ చేయబడి దాన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ స్టేషన్స్ అన్నీ కూడా యాక్సెస్ పాయింట్ నుంచి వచ్చిన సిగ్నల్స్ని షేర్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అనేది షేరింగ్ అనేది జరుగుతుంది. అండ్ యాక్సెస్ పాయింట్ ఈజ్ ఏ వైర్లెస్ హబ్. అంటే యాక్సెస్ పాయింట్ని ఇక్కడ వైర్లెస్ హబ్ కింద కాల్ చేస్తాం. అంటే హబ్ నుంచి సిగ్నల్స్ అనేవి ప్రొవైడ్ అయ్యి హబ్ చుట్టూరు ఉన్న డివైజెస్ అన్నీ కూడా సిగ్నల్స్ని షేర్ చేసుకుంటాయి. ఈజ్ కాల్డ్ యాజ్ యాక్సెస్ పాయింట్ అండ్ ఏపీ. ఇట్ ఈజ్ ఏ కనెక్షన్ టు ఏ వైడ్ ల్యాన్ అండ్ ప్రొవైడ్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ ద యూజర్స్. అంటే ఇక్కడ యాక్సెస్ పాయింట్ అనేది వైర్ కేబుల్ యూజ్ చేసి కనెక్టివిటీ అనేది ఇస్తారు. దాని నుంచి వచ్చే సిగ్నల్స్ని ఓకేనండి, దాని నుంచి వచ్చే సిగ్నల్స్ని చుట్టూరు ఉన్న స్టేషన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో చూస్తున్నట్టు ఆ స్టేషన్స్ అనేవి సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుని దాని ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వన్ స్టేషన్ నుంచి అనదర్ స్టేషన్కి డివైజెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది షేరింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ యూజ్ చేసే యాక్సెస్ పాయింట్ ఏదైతే హబ్ ఉందో దాన్ని మాత్రం కేబుల్ ద్వారా కనెక్టివిటీ జరుగుతుంది. దాని నుంచి వచ్చే స్ప్రెడ్ అయ్యే సిగ్నల్స్ మాత్రం ఇక్కడ రిమైనింగ్ స్టేషన్స్ షేర్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి. ఓకేనండి. AP is made up of 3 components. Is known as antenna and receiver and transceiver. అంటే ఇక్కడ యాక్సెస్ పాయింట్ అనేది బేస్ చేసుకున్న సిగ్నల్స్ అనేవి వస్తాయి చూడండి, ఆ సిగ్నల్స్ ప్రొవైడ్ చేయడాన్ని ఈజ్ కాల్డ్ యాజ్ యాంటీనా అని కాల్ చేస్తాము. అండ్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ అంటే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేయడానికి, ట్రాన్స్మిట్ చేయడానికి అండ్ సిగ్నల్స్ని ప్రొవైడ్ చేయడానికి యాంటీనా కింద కూడా ఈ యాక్సెస్ పాయింట్ అనేది 3 కాంపోనెంట్స్ కింద కూడా వర్కింగ్ అనేది జరుగుతుంది. మనం ఏదైతే యాక్సెస్ పాయింట్ని యూజ్ చేస్తామో దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కాల్ చేస్తాము. వితౌట్ యూజింగ్ యాక్సెస్ పాయింట్ని అడ్హాక్ నెట్వర్క్ అని కాల్ చేస్తాము. బిఎస్ఎస్లోని విత్ యూజింగ్ ఏపీ, వితౌట్ యూజింగ్ ఏపీ. విత్ యూజింగ్ ఏపీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కాల్ చేస్తాము. వితౌట్ యూజింగ్ ఏపీ యాక్సెస్ పాయింట్ని అడ్హాక్ నెట్వర్క్ కింద కాల్ చేస్తాము. ఓకేనండి. సో కింద వచ్చేసి బిఎస్ఎస్ యొక్క అడ్హాక్ గురించి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇప్పుడు చెప్పిన డెఫినేషనే. ద బిఎస్ఎస్ వితౌట్ ఏపీ అంటే యాక్సెస్ పాయింట్ స్టాండర్డ్ అలోన్ నెట్వర్క్ కెనాట్ స్టాండ్ డేటా అండ్ అదర్ బిఎస్ఎస్ ఈజ్ కాల్డ్ యాజ్ అడ్హాక్ నెట్వర్క్. ఏదైతే యాక్సెస్ పాయింట్ యూజ్ చేయకుండా వాడుతున్నామో నెట్వర్కింగ్ అనేది మనము రిమైనింగ్ స్టేషన్స్కి షేర్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్హాక్ నెట్వర్క్. విత్ ఈజ్ ఆర్కిటెక్చర్ స్టేషన్ కెన్ బి ఫార్మ్ ఆఫ్ నెట్వర్క్ without need of AP. with need of AP అంటే with using access point. They can be located the one location to agree the part of BSS. A part of within AP sometimes referred to as infrastructure network. అంటే ఏదైతే యాక్సెస్ పాయింట్ యూజ్ చేసుకుని సిగ్నల్స్ని షేర్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్లేట్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ as ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్. అంటే బిఎస్ఎస్లోనే 2 types ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అడ్హాక్ నెట్వర్క్, సెకండ్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్. అడ్హాక్ నెట్వర్క్లోనే వితౌట్ యూజింగ్ యాక్సెస్ పాయింట్ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకుంటుంది అండ్ సిగ్నల్స్ అనేది షేరింగ్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్లోని యాక్సెస్ పాయింట్ యూజ్ చేసుకుని టు స్ప్రెడ్ ద సిగ్నల్స్ అండ్ ట్రాన్స్లేట్ ద ఇన్ఫర్మేషన్. ఓకేనండి. బిఎస్ఎస్లో 2 types. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెండ్ సర్వీస్ సెట్, ఈఎస్ఎస్. ఎక్స్టెండ్ సర్వీసెస్ ఇది కాల్డ్ యాజ్ మేడప్ ఆఫ్ 2 or more బిఎస్ఎస్ ఈజ్ కాల్డ్ ఎక్స్టెండ్ సర్వీస్ సెట్. అంటే 2 or more బిఎస్ఎస్ సర్వీస్ సెట్ని కలిపితే ఇక్కడ ఎక్స్టెండ్ సర్వీసెస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏ ఎక్స్టెండ్ సర్వీసెస్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 or more బిఎస్ఎస్. అంటే ఇక్కడ మనం ముందు డిస్కస్ చేసుకున్న 4 స్టేషన్స్ కలిపే యాక్సెస్ పాయింట్ అనేది ఎలా అయితే యూజ్ చేసామో అలాగా నెంబర్ ఆఫ్ బిఎస్ఎస్. అంటే ఇక్కడ డయాగ్రామ్లో చూడండి 3 బిఎస్ఎస్ని యూజ్ చేస్తే అక్కడ ఎక్స్టెండ్ సర్వీసెస్ సెట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే 2 or more బిఎస్ఎస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈఎస్ఎస్.
ఓకేనండి. ఇన్ దిస్ కేస్ బిఎస్ఎస్ కనెక్టివిటీ త్రూ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అంటే ఈ నెంబర్ ఆఫ్ మోర్ దెన్ బిఎస్ఎస్ ఉన్నాయి చూడండి. ఈ మోర్ దెన్ బిఎస్ఎస్ ఒక డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి కేబుల్ ద్వారా యాక్సెస్ పాయింట్ అనేది కనెక్టివిటీ అని ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి సర్వర్ ఆర్ గేట్వే అంటే సర్వర్కి ఇంకొక కేబుల్ ద్వారా కనెక్టివిటీ అనేది ఇస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే బిఎస్ఎస్ అనేది సర్కిల్లో ఉంది చూడండి, అక్కడ యాక్సెస్ పాయింట్ ద్వారా సిగ్నల్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కానీ అక్కడ ఏపీ ఒక బిఎస్ఎస్ అన్ని బిఎస్ఎస్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్కి యూజింగ్ కేబుల్స్ని యూజ్ చేసి కనెక్టివిటీ అనేది ఇస్తారు. ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి సర్వీసెస్కి కనెక్టివిటీ అనేది ఇస్తాడు. సో ఇక్కడ చెప్పింది మీనింగ్ అదే, కనెక్టెడ్ త్రూ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ విచ్ ఈజ్ యూజువల్ వైడ్ ల్యాన్ అంటే యూజింగ్ కేబుల్స్ యూజ్ చేసి ఆ ల్యాన్ కనెక్టివిటీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ద distribution system consists of AP. In this BSS IEEE standard 802.11 does not restrict distribution system. It cannot be IEEE LAN such as Ethernet. ఓకే అండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏదైతే మనము 2 or more బిఎస్ఎస్ కలిపితే ఈఎస్ఎస్ అన్నామో అందులో ఉన్న యాక్సెస్ పాయింట్ని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి వైడ్ ల్యాన్తోని కనెక్టివిటీ అనేది ఇస్తారు. అక్కడ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి సర్వర్కి కేబుల్స్ని యూజ్ చేసి కనెక్టివిటీ అనేది ఇస్తారు. ఇందులోని 2 టైప్స్ ఆఫ్ స్టేషన్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి ఈ సర్వీసెస్లోని. ఫస్ట్ ఒకటి మొబైల్ అండ్ స్టేషనరీ. మొబైల్ ఎగ్జాంపుల్ వచ్చేసి వైర్లెస్ ల్యాన్ అండ్ స్టేషనరీ వచ్చేసి వైడ్ ల్యాన్. అంటే మొబైల్ స్టేషన్ ఆర్ నార్మల్ స్టేషన్ ఇన్సైడ్ ఏ బిఎస్ఎస్, ద స్టేషనరీ స్టేషన్ ఆర్ ఏపీ స్టేషన్ ద పార్ట్ ఆఫ్ వైడ్ ల్యాన్. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మొబైల్ స్టేషనరీ అంటే మీనింగ్ ఏంటంటే మనం ముందు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో హెడాక్ నెట్వర్క్ అనేది మొబైల్ ల్యాన్లోకి వస్తుంది. మనం ఏదైతే యాక్సెస్ పాయింట్ యూజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్కస్ చేసుకున్నామో అది నాకు స్టేషనరీ కింద వస్తుంది. ఓకేనండి. అంటే ఏదైతే యాక్సెస్ పాయింట్ యూజ్ చేసామో దాన్ని స్టేషనరీ అని కాల్ చేస్తాము. ఏదైతే వితౌట్ యూజింగ్ యాక్సెస్ పాయింట్ యూజ్ చేసామో దాన్ని మొబైల్ స్టేషన్స్ కింద ఇక్కడ కాల్ చేస్తాము. అంటే 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి, ఒకటి మొబైలు అండ్ స్టేషనరీ. విత్ యూజింగ్ ఏపీ స్టేషనరీ అని కాల్ చేస్తాము, వితౌట్ యూజింగ్ ఏపీని మొబైల్ కింద కాల్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి బిఎస్ఎస్ ఆర్ కనెక్టెడ్ ద స్టేషన్ విత్ ఇన్ ద రీచ్ వన్ టు అనదర్ కమ్యూనికేట్ వితౌట్ యూజ్ ఆఫ్ యాక్సెస్ పాయింట్. అంటే ఇక్కడ బిఎస్ఎస్ కనెక్టివిటీ స్టేషన్స్లోని ఒక దాని నుంచి ఇంకొక దానికి మన కమ్యూనికేట్ అనేది చేసుకోవాలంటే ఏపీ అనేది యూజ్ అయ్యేది. ఓకే అండి. బిఎస్ఎస్లో ఒక కమ్యూనికేషన్ నుంచి ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్కి కమ్యూనికేషన్ అనేది జరగాలి అంటే యాక్సెస్ పాయింట్ని బేస్ చేసుకుని మాత్రమే కమ్యూనికేషన్ అనేది జరిగింది. AP, however, communication between the 2 stations in the 2 different BSS usually occur via so the ideal is similar to communicate in cellular network. The consider each BSS to be cell and each AP to be base station. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ బిఎస్ఎస్ని కలిపితే ఇక్కడ ఈఎస్ఎస్ అనేది ఫామ్ అయ్యింది కదండి. ఒక్కొక్క బిఎస్ఎస్లోని యాక్సెస్ పాయింట్ అంటే ఏపీ అనేది బేస్ స్టేషన్ కింద వర్క్ అవుతుంది. అంటే ఆ బేస్ స్టేషన్ని బేస్ చేసుకునే సిగ్నల్స్ అనేవి స్ప్రెడ్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ అవుతుంది. ఓకేనండి. ఈజ్ కాల్డ్ యాక్సెస్ పాయింట్ని బేస్ చేసుకుని మాత్రమే బిఎస్ఎస్ అనేది వర్క్ అవుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ బిఎస్ఎస్ అనేది ఈఎస్ఎస్ అని కాల్ చేస్తాము, అంటే ఎక్స్టెండ్ సర్వీస్ సెట్ అని కాల్ చేస్తాము. నోట్ దట్ మొబైల్ స్టేషన్ బిలాంగ్ టు మోర్ దెన్ 1 బిఎస్ఎస్ సమ్టైమ్స్. అంటే మొబైల్ స్టేషన్స్లోని ఒక్కొక్కసారి బిఎస్ఎస్ అనేది సమ్టైమ్స్ మోర్ దెన్ 1 అనేది బిఎస్ఎస్ స్టేషన్స్ అనేవి కూడా ఒక్కొక్కసారి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ టైప్స్, ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి అని.
IEEE 802.11 define 3 types of stations based on their mobility: wireless LAN, no transition, BSS transition, ESS transition mobility. అంటే నో ట్రాన్సిషన్ అంటే మనం ముందు డిస్కస్ చేసుకున్న అడ్హాక్ నెట్వర్క్. అంటే వితౌట్ యూజింగ్ యాక్సెస్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ నో ట్రాన్సిషన్, విత్ యూజింగ్ యాక్సెస్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ విత్ బిఎస్ఎస్. ఓకేనండి, ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి కదా. బిఎస్ఎస్ ట్రాన్సిషన్, నెంబర్ ఆఫ్ యూజింగ్ బిఎస్ఎస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈఎస్ఎస్ ట్రాన్సిషన్ మొబిలిటీ. సో అదే మీనింగ్ ఇక్కడ ఉంటుంది చూడండి. నో ట్రాన్సిషన్ మీనింగ్ ఏ స్టేషన్ విత్ నో ట్రాన్సిషన్ మొబిలిటీ దేర్ స్టేషనరీ అంటే నాట్ మూవింగ్ ఆర్ మూవింగ్ ఓన్లీ ఇన్సైడ్ బిఎస్ఎస్. ఎప్పుడైతే ఇన్సైడ్ బిఎస్ఎస్లో మాత్రమే మూవింగ్ ఉంటుందో, అంటే సర్వీస్ స్టేషన్ బేసిక్ సర్వీస్ స్టేషన్లో మాత్రమే మూవింగ్ ఉండి ఆ స్టేషన్స్లో మాత్రమే నెట్వర్కింగ్ అనేది మొబిలిటీ ఉంటుందో ఈజ్ కాల్డ్ యాజ్ నో ట్రాన్సిషన్. అండ్ బిఎస్ఎస్ ట్రాన్సిషన్ అంటే ఈ స్టేషన్ విత్ బిఎస్ఎస్ ట్రాన్సిషన్ మొబిలిటీ మూవ్ టు from one BSS to another BSS, but movement confined inside వన్ ఈఎస్ఎస్. అంటే ఒక బిఎస్ఎస్ నుంచి ఇంకొక బిఎస్ఎస్కి మూమెంట్ అనేది జరిగితే, అంటే మూవింగ్ అనేది ఉంటే, సిగ్నల్స్ మూవింగ్ అనేది ఉంటే ఈజ్ కాల్డ్ యాజ్ బిఎస్ఎస్. అంటే ఒక బిఎస్ఎస్లోనే మూవింగ్ అనేది, అంటే ఒక బిఎస్ఎస్లో ఉన్న స్టేషన్స్లో నెంబర్ ఆఫ్ స్టేషన్స్లో మూవింగ్ అనేది జరిగితే దాన్ని నో ట్రాన్సిషన్ అంటాము. ఒక బిఎస్ఎస్ స్టేషన్ నుంచి ఇంకొక బిఎస్ఎస్ స్టేషన్లో ఉన్న మధ్య స్టేషన్స్లో మధ్య మూవింగ్ అని జరిగితే ఇక్కడ బిఎస్ఎస్ ట్రాన్సిషన్ అని కాల్ చేస్తాము. అండ్ ఈఎస్ఎస్ ట్రాన్సిషన్, ఏ స్టేషన్ విత్ ఈఎస్ఎస్ స్టేషన్ మొబిలిటీ కెన్ బి మూవ్ ఫ్రమ్ వన్ ఈఎస్ఎస్ టు అనదర్ ఈఎస్ఎస్. అంటే ఒక ఈఎస్ఎస్ నుంచి అనదర్ ఈఎస్కి మూమెంట్ అనేది జరిగితే ఈజ్ కాల్డ్ యాజ్ ఈఎస్ఎస్ ట్రాన్సిషన్ అని కాల్ చేస్తాము. అంటే ఇక్కడ స్టేషన్ టైప్స్లోని 3 టైప్స్ ఆఫ్ స్టేషన్స్ ఉన్నాయి. నో స్టేషను, బిఎస్ఎస్ స్టేషన్, ఈఎస్ఎస్ స్టేషను. నో స్టేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక బిఎస్ఎస్ స్టేషన్లో ఉన్న స్టేషన్స్లో మాత్రమే మూవింగ్ జరిగితే ఈజ్ కాల్డ్ యాజ్ నో ట్రాన్సిషన్. బిఎస్ఎస్ ట్రాన్సిషన్ అంటే వన్ బిఎస్ఎస్ నుంచి అనదర్ బిఎస్ఎస్లో ఉన్న స్టేషన్స్కి మూవింగ్ అనేది జరిగితే ఈజ్ కాల్డ్ యాజ్ బిఎస్ఎస్ ట్రాన్సిషన్. అలా కాకుండా నెంబర్ ఆఫ్ బిఎస్ఎస్ కలిపితే ఒక ఈఎస్ఎస్ అవుతుంది. అలాగా ఒక ఈఎస్ఎస్ నుంచి ఇంకొక ఈఎస్ఎస్కి మూమెంట్ అనేది జరిగితే ఈజ్ కాల్డ్ యాజ్ ఈఎస్ఎస్ మొబిలిటీ ట్రాన్సిషన్ అని కాల్ చేస్తాము. సో ఓవరాల్గా వైర్లెస్ ల్యాన్స్లోని 3 టైప్స్ ఆఫ్ ల్యాన్స్ ఉన్నాయి. బిఎస్ఎస్ ల్యాన్ అండ్ ఎక్స్టెండ్ సర్వీసెస్ సెట్ 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. అండ్ 1 or more యూజింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈఎస్ఎస్ సర్వీస్ సెట్. అంటే ఒక బిఎస్ఎస్ సెట్ అంటే మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టేషన్స్ మధ్య వితౌట్ యూజింగ్ యాక్సెస్ పాయింట్, విత్ యూజింగ్ యాక్సెస్ పాయింట్. వితౌట్ యూజింగ్ యాక్సెస్ పాయింట్ని ఇక్కడ హెడాక్ నెట్వర్క్ అని కాల్ చేస్తే, విత్ యూజింగ్ యాక్సెస్ పాయింట్ని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కాల్ చేస్తాము. ఓవరాల్గా ఈజ్ కాల్డ్ యాజ్ బిఎస్ఎస్ సర్వీస్ స్టేషన్. అండ్ నెంబర్ ఆఫ్ 1 or more బిఎస్ఎస్ సర్వీస్ స్టేషన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈఎస్ఎస్ సర్వీస్ స్టేషన్. అందులో మనం ఏం చేస్తామంటే 1 or more బిఎస్ఎస్ దాంట్లో యాక్సెస్ పాయింట్ని బేస్ చేసుకుని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి వైర్లెస్ ల్యాన్ ద్వారా కనెక్టివిటీ అనేది ఇస్తాము. అక్కడి నుంచి సర్వీసెస్కి కమ్యూనికేషన్ అనేది ఇస్తాము. ఇందులో 3 టైప్స్ ఆఫ్ స్టేషన్స్ ఉన్నాయి. నో ట్రాన్సిషన్, బిఎస్ఎస్ ట్రాన్సిషన్ అండ్ ఈఎస్ఎస్ ట్రాన్సిషన్ మొబిలిటీ. సో ఓవరాల్గా ఇది వైర్లెస్ ల్యాన్ గురించి ఇన్ఫర్మేషను. ఓకేనండి, థ్యాంక్ యూ. I would like to discussing about బ్లూటూత్ టెక్నాలజీ. ఓకేనండి, మీకు ఆల్రెడీ బ్లూటూత్ టెక్నాలజీ గురించి సమ్ ఐడియా అనేది ఉంటుంది. మొబైల్స్లో కీప్యాడ్ మొబైల్ నుంచి కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మొబైల్ వరకు కూడా బ్లూటూత్ అనే ఆప్షన్ ఉంటుంది మొబైల్స్లోనే. సో బ్లూటూత్ వల్ల, షేరింగ్ వల్ల మన ఇన్ఫర్మేషన్ అనేది వన్ డివైస్ నుంచి అనదర్ డివైస్కి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోవచ్చు. బ్లూటూత్కి ఒక పిన్ నెంబర్ అనేది బేస్ చేసుకుని బ్లూటూత్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనండి, ఫస్ట్ ఐ డిస్కసింగ్ అబౌట్ బ్లూటూత్ ఇంట్రడక్షన్.
ఓకేనండి. బ్లూటూత్ వాజ్ ఆర్గనైజ్లీ స్టార్టెడ్ ప్రాజెక్ట్ బై ఇరిసియాన్ కంపెనీ వాళ్ళు. ఇది డెన్మార్క్లోనే బ్లూటూత్ అనే దాన్ని మనకి ఇంప్లిమెంట్ చేశారు. దానికి బ్లెస్టెన్ అనే మనకి పేరు, డెన్మార్క్లోనే దానికి నేమ్ ఉండేది. దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయగానే బ్లూటూత్ కింద నేమ్ అనేది ట్రాన్స్లేట్ అయ్యింది. టుడే బ్లూటూత్ టెక్నాలజీ డిఫైన్డ్ బై IEEE 802.15 స్టాండర్డ్. అంటే ఇది IEEE వాళ్ళు 802.15 స్టాండర్డ్ కింద బ్లూటూత్ టెక్నాలజీని డిఫైన్ చేశారు. బ్లూటూత్ ఈజ్ ఏ వైర్లెస్ ల్యాన్ టెక్నాలజీ డిజైన్ టు కనెక్ట్ డిఫరెంట్ డివైజెస్ సచ్ యాజ్ సెల్ ఫోన్స్, నోట్బుక్, కంప్యూటర్, కెమెరాస్ అండ్ సో ఆన్. బ్లూటూత్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద వైర్లెస్ ల్యాన్ టెక్నాలజీ. దీన్ని డిఫరెంట్ డివైజెస్ అనేవి కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ అనే దాన్ని యూజ్ చేసుకొని సెల్ ఫోన్స్, నోట్బుక్స్, కంప్యూటర్స్, కెమెరాస్, ఈ డివైజెస్ అన్నీ బ్లూటూత్ టెక్నాలజీని యూజ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ఆపరేట్స్ ద రేంజ్ ఆఫ్ 10 మీటర్స్ కరెంట్ డేటా 1 Mbps విత్ 2.4 GHz బ్యాండ్విత్. అంటే ఇది 10 మీటర్స్ రేంజ్ వరకు మాత్రమే బ్లూటూత్ అనేది ఆపరేట్ అవుతుంది, వర్కింగ్ అనేది జరుగుతుంది. వన్ డివైస్ నుంచి ఇంకొక అనదర్ డివైస్కి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోవడానికి. ఇది 1 Mbps నుంచి 2.4 GHz బ్యాండ్విత్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉంటుంది. బ్లూటూత్ యూజెస్ ఫ్రీక్వెన్సీ హోపింగ్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ మెథడ్ని సెక్యూరిటీ పర్పస్. అంటే ఇక్కడ FHSS అనే ఒక మెథడ్ని బేస్ చేసుకుని బ్లూటూత్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనండి. బ్లూటూత్ యాజ్ 2 types ఆఫ్ నెట్వర్క్. దేర్ యాజ్ పికోనెట్, స్కాటర్నెట్. బ్లూటూత్ టెక్నాలజీలో 2 types ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పికోనెట్, సెకండ్ వన్ వచ్చేసి స్కాటర్నెట్. ఐ వుడ్ లైక్ టు డిస్కసింగ్ అబౌట్ పికోనెట్. A Bluetooth network is called as Piconet or small net. A Piconet can have up to 8 devices, one which is called as primary device or master device. Another devices are called as secondary device or slaves. అంటే ఇక్కడ పీకోనెట్ అంటే మీనింగ్ ఏంటంటే బ్లూటూత్ నెట్వర్క్ ఈజ్ కాల్డ్ యాజ్ పీకోనెట్. బ్లూటూత్ నెట్వర్క్ని ఇక్కడ పీకోనెట్ అని కాల్ చేస్తాము. ఇందులోని డయాగ్రామ్లో చూపిస్తున్నట్టుగా 8 డివైజెస్ అనేవి ఉంటాయి. 8 డివైజెస్లో మెయిన్ డివైజ్ M అని చూడండి, దాన్ని మాస్టర్ డివైస్ లేకపోతే ప్రైమరీ డివైస్ అని కాల్ చేస్తాము. అండ్ రిమైనింగ్ డివైజెస్ని సెకండరీ డివైస్ లేకపోతే స్లేవ్స్ కింద కాల్ చేస్తాము. సో ఓవరాల్గా పీకోనెట్ అంటే 8 డివైజెస్ అనేది కలిగి ఉంటుంది. ఓకేనండి. అందులో ఒకటి మాస్టర్ అండ్ స్లేవ్స్ అనేవి ఉంటాయి. మాస్టర్ అనే దాన్ని ప్రైమరీ డివైస్ కింద కాల్ చేస్తే, స్లేవ్స్ అనే వాటిని సెకండరీ డివైస్ కింద కాల్ చేస్తాం. ఆల్ సెకండరీ డివైజెస్ సింక్రొనైజ్డ్ దేర్ క్లాక్ హోపింగ్ సీక్వెన్స్ విత్ ప్రైమరీ. కమ్యూనికేటింగ్ బిట్వీన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ కెన్ 1 or more and 1 to many. అంటే ఇక్కడ ప్రైమరీ నుంచి సెకండరీకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది, కానీ సెకండరీ టు సెకండరీ అనేది కమ్యూనికేషన్ అనేది జరగదు. అంటే ఎప్పుడైతే మనకి మాస్టర్ అనేది డివైస్ ఉందో, మాస్టర్ డివైస్ నుంచి స్లేవ్స్ డివైసెస్కి మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. అది 1 to 1 కావచ్చు, 1 to many కావచ్చు. కాకపోతే ఇక సెకండరీ నుంచి సెకండరీకి కమ్యూనికేషన్ అనేది జరగదు. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మాస్టర్ డివైస్ నుంచి స్లేవ్స్ డివైజెస్కి మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది, కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అది 1 to 1 or 1 to many. ఓకేనండి. నెక్స్ట్ ఏ పీకోనెట్ సెంట్రలైజ్ రోట్ EMM అంటే ట్రాన్స్మిషన్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ విత్ మాస్టర్ కంట్రోలింగ్ ద క్లాక్ విత్ ఇన్ ద టైమ్ స్లాట్ డివైస్ యాక్టివేషన్. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది, కమ్యూనికేషన్ అనేది జరుగుతున్నప్పుడు టైం స్లాట్ అనేది ఉంటుంది. అంటే అది 1 to 1, 1 to many జరిగినప్పుడు కూడా కమ్యూనికేషను అక్కడ ఒక టైమింగ్ అనేది బేస్ చేసుకుని మాత్రమే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అంటే ఈక్వల్ టైమింగ్ అనేది ఒక స్లాట్ ఉండి ఆ స్లాట్లో మాత్రమే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఓకేనండి. మాస్టర్ కెన్ కమ్యూనికేట్ స్లేవ్ అండ్ వయా
వర్స బట్ స్లేవ్ టు స్లేవ్ కమ్యూనికేషన్ నాట్ పాసిబుల్. అంటే ఇక్కడ మాస్టర్ డివైస్ నుంచి స్లేవ్ డివైజెస్కి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది తప్ప స్లేవ్ నుంచి స్లేవ్కి మాత్రం కమ్యూనికేషన్ అనేది నాట్ పాసిబుల్, కమ్యూనికేషన్ అనేది జరగదు. ఇక్కడ బ్లూటూత్ సింబల్ ఇది. ఓకేనండి, ఓవరాల్గా పీకోనెట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే అందులో 8 డివైజెస్ ఉంటాయి. మెయిన్ డివైజెస్ని మాస్టర్ డివైస్ లేక ప్రైమరీ డివైస్ అని కాల్ చేస్తాము. రిమైనింగ్ డివైజెస్ని సెకండరీ డివైజెస్ ఆర్ స్లేవ్స్ కింద కాల్ చేస్తాము. ఇక్కడ ప్రతిదీ కమ్యూనికేషన్ కూడా ఒక టైం స్లాట్ని బేస్ చేసుకునే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అండ్ మాస్టర్ డివైస్ నుంచి స్లేవ్ డివైజెస్కి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది, కానీ స్లేవ్ టు స్లేవ్ డివైజెస్ కమ్యూనికేషన్ అనేది నాట్ పాసిబుల్. అండ్ మాస్టర్ డివైస్ నుంచి స్లేవ్ డివైస్కి 1-to-1 డివైజెస్ కమ్యూనికేషన్ జరగచ్చు, 1-to-many కమ్యూనికేషన్ జరగచ్చు. ఈ కమ్యూనికేషన్ అనేది మాత్రం టైం స్లాట్ని బేస్ చేసుకుని మాత్రమే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద ఓవరాల్ ఇన్ఫర్మేషన్ పీకోనెట్. Secondly, scaternet. Collection of interconnection piconets is called as scaternet. అంటే నెంబర్ ఆఫ్ పికోనెట్స్ని కలిపితే ఇక్కడ స్కాటర్నెట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనండి, కలెక్షన్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ పికోనెట్స్ ఈజ్ కాల్డ్. అంటే ఇంటర్ కనెక్షన్గా అంటే నెంబర్ ఆఫ్ పీకోనెట్స్ ఈజ్ కాల్డ్ as స్కాటర్నెట్. ఇక్కడ చూడండి పీకోనెట్ 1, ఇక్కడ పీకోనెట్ 2 అని ఉంది. అంటే 2 పీకోనెట్స్ని కలిపితే స్కాటర్నెట్ అనేది ఫామ్ అయ్యింది. ఎం అనేది మాస్టర్, ఎస్ అనేది స్లేవ్, సేమ్ పీకోనెట్లో లాగే. ఏ సెకండరీ డివైస్ స్లేవ్ అండ్ ప్రైమరీ డివైస్ వచ్చేసి పీకోనెట్. ఇన్ ద వన్ పీకోనెట్ కెన్ బి ప్రైమరీ, మాస్టర్, అనదర్ పీకోనెట్. అంటే ఫస్ట్ది మెయిన్ పీకోనెట్ని ప్రైమరీ డివైస్ని మాస్టర్ అని కాల్ చేస్తాము, సెకండరీ డివైస్ని స్లేవ్ అని కాల్ చేస్తాము. దీస్ డివైస్ రిసీవ్డ్ మెసేజెస్ ఫ్రమ్ ద ప్రైమరీ, ద ఫస్ట్ పీకోనెట్ అండ్ సెకండరీ నుంచి. అంటే ఇక్కడ పీకోనెట్ 1, పీకోనెట్ 2 అని ఉంది చూడండి. పీకోనెట్ 1 నుంచి పీకోనెట్ 2కి ఇన్ఫర్మేషన్ అనేది కమ్యూనికేషన్ అనేది జరిగినప్పుడు పీకోనెట్ 1 అనేది ప్రైమరీ డివైస్ కింద వర్క్ అవుతుంది, పీకోనెట్ 2 అనేది సెకండరీ డివైజెస్ కింద వర్క్ అవుతుంది. ఓకేనండి, అలా కాకుండా పీకోనెట్ 2 నుంచి పీకోనెట్ 1కి ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయాలి అనుకున్నప్పుడు పీకోనెట్ 2 అనేది ప్రైమరీ డివైజెస్ కింద వర్క్ అవుతుంది, పీకోనెట్ 1 అనేది సెకండరీ డివైజెస్ కింద వర్క్ అవుతుంది. అంటే సిచ్యువేషన్ని బేస్ చేసుకుని 1 అనేది 2కి డేటా సెండ్ చేస్తే ఫస్ట్ది 1 అనేది ప్రైమరీ అవుతుంది, సెకండ్ది సెకండరీ అవుతుంది. అలా కాకుండా సెకండ్ నుంచి ఫస్ట్ దానికి కమ్యూనికేషన్ అనేది జరుగుతున్నప్పుడు సెకండ్ది ప్రైమరీ అవుతుంది, ఫస్ట్ది సెకండరీ అవుతుంది. ఓకేనండి, సో ఆ మీనింగు ఇది. యాక్టివేటింగ్ ప్రైమరీ, డెలివరీ డౌన్ సెకండరీ అండ్ సెకండరీ పీకోనెట్. ఇట్స్ సెక్యూర్ బ్లూటూత్ కనెక్షన్ యూజింగ్ సెక్యూర్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. అంటే బ్లూటూత్ కనెక్షన్ అనేది వన్ డివైస్ నుంచి ఇంకొక డివైస్కి కనెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ పిన్ అనే ఒక పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని బేస్ చేసుకుని మాత్రమే 2 డివైజెస్ అనేవి కనెక్షన్ అనేది జరుగుతుంది. అది సెల్ ఫోన్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు. అంటే బ్లూటూత్ కనెక్షన్ అనేది ఇవ్వాలి అనుకుంటే డివైజెస్లోని ఇక్కడ పిన్ అనేది బేస్ చేసుకుని మాత్రమే కనెక్షన్ అనేది జరిగి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో అది ఓవరాల్గా స్కాటర్నెట్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఓవరాల్గా బ్లూటూత్లో 2 డివైజెస్ అనేవి ఉంటాయి, పీకోనెట్, స్కాటర్నెట్. పీకోనెట్లో 8 డివైజెస్ ఉంటాయి, అందులో ఒకటి మాస్టర్ అండ్ సెకండరీ అని ఉంటుంది. మాస్టర్ నుంచి సెకండరీకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది, కానీ సెకండరీ నుంచి సెకండరీకి కమ్యూనికేషన్ అనేది జరగదు. 1 or more ఇంటర్ కనెక్షన్ పీకోనెట్స్ ఈజ్ కాల్డ్ as స్కాటర్నెట్. ఇందులోని 1 పీకోనెట్ నుంచి సెకండ్ పీకోనెట్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే 1 అనేది ప్రైమరీ అవుతుంది, సెకండ్ అనేది సెకండరీ అవుతుంది. అలా కాకుండా సెకండ్ పీకోనెట్ నుంచి ఫస్ట్ పీకోనెట్కి ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తే సెకండ్ పీకోనెట్ అనేది ప్రైమరీ కింద ఫామ్ అవుతుంది, ఫస్ట్ పీకోనెట్ అనేది సెకండరీ కింద ఫామ్ అవుతుంది. అందులో బ్లూటూత్ కనెక్షన్ అనేది ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని బేస్ చేసుకుని మాత్రమే 2 డివైజెస్ మధ్య బ్లూటూత్ కనెక్షన్ అనేది ఇచ్చి కమ్యూనికేషన్ అనేది జరపగలము. ఆ డివైజెస్ ఏమేంటంటే సెల్ ఫోను, కంప్యూటర్, ల్యాప్టాప్స్. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ బ్లూటూత్ గురించి. థ్యాంక్ యూ.